హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ రేషియోస్ గురించి చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బీసీ అనేది బేస్ లేదా అడ్జసెంట్ సైడ్, ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది, ఏబి ఆపోజిట్ లేదా పర్పెండిక్యులర్. దీని నుంచి మనము ట్రిగ్నోమెట్రిక్ 6 రేషియోస్ని ఎలా రాస్తామో చూద్దాం. సైన్ థీటా అంటే సైన్ థీటా మనకు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. సైన్ థీటా opposite side by hypotenuse. Cos theta is equal to base by hypotenuse. Base is equal to base by hypotenuse. Tan theta is equal to sin theta by cos theta. That is equal to tan theta and opposite side by base. డైరెక్ట్ డయాగ్రామ్ నుంచి చెప్పచ్చు. ఆపోజిట్ సైడ్ బై బేస్ tan theta అవుతుంది, లేదా sin theta అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ట్ అంటే బేస్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆపోజిట్ బై బేస్ వస్తుంది. డయాగ్రామ్ నుంచి చూసినా మనకు ఆపోజిట్ బై బేస్ tan theta. cot theta అంటే cos theta బై sin theta. డయాగ్రామ్ చూసుకుంటే బేస్ బై ఆపోజిట్ ఏమవుతుంది, cot theta అవుతుంది, లేదా cos theta sin theta నుంచి రాస్తాం చూద్దాం. cos theta అంటే బేస్ బై హైపోటెన్యూస్, sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు బేస్ బై ఆపోజిట్ tan thetaకు రివర్స్లో వస్తుంది. నెక్స్ట్ secant theta. secant theta అంటే ఏం లేదు, 1/cos theta. 1/cos theta అంటే ఏంటి? 1/cos theta అంటే ఏముంది, బేస్ బై హైపోటెన్యూస్. అదేమైతే ఇక్కడ హైపోటెన్యూస్ బై బేస్. లేదా డయాగ్రామ్ నుంచి చూస్తే secant theta అంటే హైపోటెన్యూస్ బై బేస్. secant theta అంటే 1/sin theta. 1/sin theta అంటే 1 opposite side by hypotenuse, that is equal to hypotenuse by opposite side. మనకు hypotenuse by opposite side. మనకు డయాగ్రామ్ నుంచి hypotenuse by opposite side cosecant theta అవుతుంది. sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆర్ పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. డయాగ్రామ్లో పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. cos theta అంటే బేస్ బై హైపోటెన్యూస్. tan theta అంటే పర్పెండిక్యులర్ బై బేస్. లేదా ఆపోజిట్ సైడ్ బై బేస్. cot theta అంటే బేస్ బై ఆపోజిట్ సైడ్, tan రివర్స్ వస్తుంది. secant theta అంటే 1/cos theta ఆర్ హైపోటెన్యూస్ బై బేస్. డయాగ్రామ్ నుంచి హైపోటెన్యూస్ బై బేస్. secant theta. cosecant theta అంటే 1/sin theta is equal to hypotenuse by opposite or hypotenuse by perpendicular. డయాగ్రామ్లో hypotenuse by perpendicular cosecant theta. వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం పర్పెండిక్యులర్ రాసుకోవాలి, ఆపోజిట్ అని రాసుకోవద్దు. మ్యాక్సిమం పర్పెండిక్యులర్ గుర్తుపెట్టుకుంటే ఒక ట్రిక్ ద్వారా వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే పి బి పి మళ్ళీ బై హెచ్ బి. ప్యారే బేటా పప్పు, హాయ్ బోల్. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు 6 ఏంటో చూద్దాం. పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అంటే sin theta. బేస్ బై హైపోటెన్యూస్ అంటే cos theta. పర్పెండిక్యులర్ బై బేస్ అంటే tan theta. ఇది రివర్స్లో, దీనికి రివర్స్లో హైపోటెన్యూస్ బై పి అంటే cosecant theta. ఇది secant theta.
బేస్ బై పర్పెండిక్యులర్ అంటే కాట్ టీటా. 6 సైడ్ అంటే సెకండ్ వస్తాయి. అర్థమైంది కదా, ఇదనమాట సింపుల్గా.